హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఒడిస్సా పిల్ల, మై ఛానల్ ఒడిస్సా పిల్ల నీర్జా. ఈరోజు వచ్చేసి మా పాప అప్పుడు టిప్పా స్కాన్, బేబీ గర్ల్ టిప్పా స్కాన్. కొంచెం ఉండండి, మా పాప పిలిచిన టైం కాదు పాపకి. ఈరోజు వచ్చేసి మా పాప అప్పుడు అనమాట బేబీ గర్ల్ టిప్పా స్కాన్. చూసేద్దాం వచ్చేయండి. నేను టిప్పా స్కాన్కి 21 వీక్స్ 1 డేలో వెళ్ళాను, ఎల్ఎంపి వైజ్. అండ్ ఆ రోజు వచ్చేసి 21 వీక్స్ 6 డే వచ్చింది వెస్టేషనల్లో, అంటే అల్ట్రాసౌండ్లో. డెలివరీ డేట్ వచ్చేసి January 10, 2025 ఇదనమాట. మా పాప పడింది అనమాట. అండ్ బిపిడి హెడ్లాక్ 5.29 సెంటీమీటర్ టిప్పా స్కాన్. బిపిడి హెడ్లాక్ వచ్చేసి 5.29 సెంటీమీటర్స్. అండ్ 22 వీక్స్ 0 days 82%. హెచ్సి వచ్చేసి హెడ్లాక్ 19.44 సెంటీమీటర్స్, 21 వీక్స్ 5 days. ఎస్సి హెడ్లాక్ 17.16 సెంటీమీటర్స్, 22 వీక్స్ 1 day. ఎప్ఎల్ వచ్చేసి హెడ్లాక్ 3.65 సెంటీమీటర్స్, 21 వీక్స్ 4 days. ఈ అన్నీ వచ్చేసి 63%, 74%, 57% ఇలా వచ్చాయి. అండ్ నాది సింగిల్ ప్రెగ్నెన్సీ. అండ్ అందరికంటే ఇంపార్టెంట్ వచ్చేసి దీంట్లో 139 BPM వచ్చింది ఫెటల్ హార్ట్ రేట్. అండ్ అంటే మన వైపు వాళ్ళు నమ్మేది ఏంటంటే మన బేబీ పొజిషన్ వచ్చేసి ఎంటీరియర్. అండ్ ఇదే కదా నమ్ముతున్నాము, ఎంటీరియర్ వస్తే పాప, పోస్టీరియర్ వస్తే బాబు. అలాగే 140 కంటే ఎక్కువ ఉంటే పాప, 40 కంటే తక్కువ ఉంటే బాబు. ఇందులో నాకు 139 వచ్చింది, బట్ పాపే. మా పాప వెయిట్ వచ్చేసి 457 గ్రామ్ ±68 గ్రామ్ ఉంది. ఇదేదో ఈఎఫ్ డబుల్ జీబీ హెడ్లాక్ 80.46% అంట. ఏసీఎల్ వచ్చేసి 77.64%. అండ్ బిపిడి వచ్చేసి 68.98%. ఎఫ్ఎల్హెచ్సి వచ్చేసి 18.77%. ఏసీహెచ్సి వచ్చేసి 1.13. అండ్ అన్నమలి స్కాన్ 2 కదా, ఇది లెవెల్ 2. ఇందులో ఉందంటే ఫోటల్ హెడ్ ఈజ్ ఆఫ్ నార్మల్ సేప్ అండ్ సో నార్మల్ ఇంటర్వ్యూచర్ నార్మల్. ఇది నేను మీకు పెడతాను, మీరు చదువుకోండి. అలా అని నాకు ఇంగ్లీష్ చదవడం రాదనుకోకండి. ఇదంతా చదవాలంటే వీడియో లాంగ్ అవుతుంది, కానీ ఇంకేం లేదు. రియల్ టైం వచ్చేసి ప్రెగ్నెన్సీ సింగిలే. ఇంట్రా యూరిన్. అండ్ నాకు ప్రెజెంటేషన్ వచ్చేసి టిప్పా స్కాన్లో అన్స్టేబుల్ అని వచ్చింది. లిక్విడ్ అయితే ఎడక్వేట్ ఉంది. ఫెటల్ కార్డియాక్ యాక్టివిటీ రెగ్యులర్. ఫెటల్ బాడీ అండ్ లివ్ మూమెంట్స్ ప్రెజెంట్ నార్మల్. ప్లెజెంట్ పొజిషన్ ద ఇంటీరియర్ అండ్ నాట్ లో లైన్. ప్లెజెంట్ మెచ్యూరిటీ వచ్చేసి 0, గ్రేడ్ 0. థిక్నెస్ 3.0 సెంటీమీటర్స్. సెర్వికల్ లెంత్ 3.8 సెంటీమీటర్స్. ఇంటర్నల్ వాయిస్ క్లాజ్. ఇది వచ్చేసి మన టిప్పా స్కాన్. అండ్ టిప్పా స్కాన్ ఫోటో వచ్చేసి నేను మీకు పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో వీడియోలో. సరేనా? బాయ్ బాయ్. ఇది వచ్చేసి మన టిప్పా స్కాన్. మా పాప నాకు బుర్ర ఖరాబ్ చేసేది. ఇదిగో మా పాప ఇప్పుడే తన మొలతాడ తెగిపోయింది. ఇవన్నీ తెగిపోయాయి, ఇవన్నీ ఇప్పుడు చెయ్యాలి. సరేనండి. టిప్పా స్కాన్ రిపోర్ట్ వచ్చేసి ఇదాకా బేబీ గర్ల్ది. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ప్రెగ్నెన్సీ బ్లాగ్స్ అన్నీ పెట్టాను, చూడండి. బాయ్ బాయ్.